మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంసి ఛానల్. మనతో పాటు ఒక గ్రేట్ మాస్టర్ ఉన్నారు, సీమా మేడం. గత 9 రోజులుగా రాత్రల్లా ధ్యానం చేసే వర్క్షాప్లో, నేను కండక్ట్ చేసిన వర్క్షాప్లో తను అటెండ్ అవుతూ చాలా చక్కగా ధ్యానం చేసి ఇవాళ నైట్తో 10వ రోజు కంప్లీట్ చేసుకోబోతున్నారు. మరి మేడం గారి అనుభవాన్ని మనం విందాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ గన్నా. ఎస్, నా యొక్క విఎంసి ప్రేక్షకులకి నేను చెప్పబోయేది నిజమే. వారు 10 days బ్యాక్ విజయనగరం వచ్చారు మై డియర్ మాస్టర్స్. వచ్చిన తర్వాత వారు నాకు కాల్ చేశారు. వారితో నాకున్న అనుబంధం అనేది, మేము ఒక 1 year బ్యాక్ జీకే సార్తో పాటు హిమాలయ ట్రిప్లో వారు మాకు కలిశారు. సో వారు అంటే నిజంగా చాలా మంది మాస్టర్స్ నాకు పరిచయం ఉంది, కానీ ప్రబోధ్ అనేది సంథింగ్ స్పెషల్ బిట్వీన్ అదర్స్. ఓకే, తను ఒక డిఫరెంట్ మాస్టర్. అంటే మాస్టరీ అనేది కొన్ని విషయాల్లో అద్భుతమైన మాస్టరీ సాధించారు ప్రబోధ్ గారు. ఎందుకంటే వారు నిరంతరం హార్ట్ కాన్షియస్లో నుంచి మాట్లాడతారు, చూస్తారు, కదులుతారు. వారి దగ్గర ఉన్నప్పుడు ఆ ఓరాలో, ఆ చైతన్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిని అనుభూతి చెందగలదు. ఎందుకంటే వారితో పాటు ఒక 10 days ధ్యానం అక్కడ హిమాలయాలో ప్రతి చోట వారి ధ్యానం చేయడం ఏంటి, రాత్రిలో మాతో ఎన్నో అద్భుతమైన విషయాలు డిస్కస్ చేయడం ఏంటి, వారి యొక్క స్థితి అర్థం చేసుకొని ఆ స్థితిలోకి మమ్మల్ని ఈజీగా తీసుకెళ్లే ఒక అద్భుతమైన తత్వం ఉంది వారిలో. అది ఆశామాషి విషయం కాదు, చిన్న చితక స్థితి కాదు అది. సో అందుకని వారు విజయనగరం వచ్చిన తర్వాత నాకు కాల్ చేసేటప్పుడు నేను చాలా వండర్ అయ్యాను. వన్స్ అగైన్ కన్నా థ్యాంక్ యూ. ఎందుకంటే వారు, నేను అడిగాను, ఏంకన్నా ఏమొచ్చారు, ఏ పని మీద వచ్చారు అంటే, తన యొక్క కొన్ని సాధనలు ఇంకా తీవ్రంగా చేయాలి అని. తర్వాత వారి గురించి మీకు తెలుసు, గుడాకేశ ప్రబోధ్ గారు అని. అంటే రాత్రి అంతా, అంటే నిద్ర పోయే సమయాన్ని నిద్ర ప్లస్ ఎరుకతో ఎలా సాధించాలి, అద్భుతమైన ధ్యాన స్థితిలోకి, తన యొక్క ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి ఈజీగా మనం తీసుకెళ్ళడానికి రాత్రి పూట పడుకోకుండా ధ్యానం చేస్తే తను ఎన్నో స్థితులు సాధించుకున్నారు. ఆ ఒక అనుభూతిని, ఆ ఒక ఆత్మజ్ఞాన అవగాహనని, ఆ ఒక ధ్యాన సాధన యొక్క లోతుని ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలని ఒక మహదాశయంతో వారు విజయనగరం రావడం జరిగింది. అంటే తనకంటే ఒక కంఫర్టబుల్ ఒక సిచ్యువేషన్ తను అరేంజ్ చేసుకొని, దానికంటే ఒక దుర్గా పిరమిడ్ ఖాళీగా ఉన్నారు. సో అందులో వారు ఉన్నారు. సో అప్పుడు వారు అక్రాస్ వరల్డ్ తను ఈ సెషన్ అరేంజ్ చేస్తున్న విషయం నాకు చెప్పారు. మేడం రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, మీరు కూడా రండి అన్నారు. అందరూ జూమ్లో నుంచి అది చేస్తూ ఉంటారు, కానీ మేము పక్కనే కదా, అంటే ఇక్కడ నుంచి ఒక 2-3 km అనమాట వారు ఉన్న చోటకి. సో అందుకని నేను మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రాత్రి 10 నుండి 5 గంటల దాకా వారు ఆ సెషన్ చేస్తున్నారు. అస్సలు పడుకోకూడదు, మనకి కంఫర్టబుల్ కుర్చీ కూడా కూర్చోకూడదు అని చెప్పారు వారు. తర్వాత స్ట్రిక్ట్గా వారు ఏం చెప్పారంటే, అస్సలు నిద్రపోవడానికి లేదు, ఒక్కరోజు కూడా మిస్ అవ్వడానికి లేదు, మిస్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయరే దానికి ఇందులో ఇన్వాల్వ్ చేస్తాను అనేటప్పుడు అంత సీరియస్గా ఉంటుందా దీనికి అనే ఆలోచన నాకు వచ్చింది. కానీ నిజంగా ఇప్పుడు 10th day వచ్చింది, అప్పుడు నాకు అర్థమైంది ఇది సీరియస్ విషయమే. ఎవరికి వారు దీని సీరియస్ని అర్థం చేసుకోవాలి. కానీ వారు దానికోసం ఎంత కఠినమైన ప్రయత్నం చేస్తున్నారంటే కళ్ళారా చూస్తున్నాం మేము. రాత్రి 10 o'clock నుండి మార్నింగ్ 5 o'clock దాకా వారు ఒక చిన్న కూడా కళ్ళు మూయకుండా ప్రతి ఒక్కరిని ఎలా గైడ్ చేస్తున్నారు, ఆ హార్ట్ కాన్షియస్ నుంచి ఎలాంటి గైడెడ్ మెడిటేషన్ చేయిస్తున్నారు, ఆ ఒక ధ్యాన సాధన గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి ఎంత లోతైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. తర్వాత వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి మాటలు వింటే నిజంగా వారు అనుభూతి చెందే ఆనందాన్ని వారు వ్యక్తపరిచేటప్పుడు అర్థమవుతుంది దీని యొక్క సీరియస్నెస్. సో వాళ్ళ 10th day కంప్లీట్ అయ్యే తరుణంలో నేను కూడా చెప్తున్నా, నేను కూడా మహా అదృష్టవంతురాలే. ఎందుకంటే ఒకప్పుడు 7-8 years బ్యాక్ 108 days నేను రాత్రి అంతా నిద్రపోకుండా ధ్యానం చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో మాకు చాలా దూరంగా ఉన్న శ్రీనివాసరాజు గారి పిరమిడ్లోకి డైలీ రాత్రి పగలంతా పని ఉంటుంది, మాకు పార్లర్ ఉంటుంది, ఇంట్లో చిన్నపిల్లలు అన్నీ చూసుకొని రాత్రి 8:30కి వెళ్ళేదాన్ని ఇక్కడ నుంచి. మళ్ళీ అర్లీ మార్నింగ్ 4:35కి వచ్చేదాన్ని. సో అప్పుడు నేను చేసేటప్పుడు 96 days నేను కంప్లీట్ చేశాము అది. ఎందుకంటే 108 days నాకు కంప్లీట్ చేయడం అవ్వలేదు. మా వారికి బిజినెస్ రీత్యా బెంగళూరు వెళ్ళడం బట్టి నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఒక కంప్లీట్గా నేను చేయలేదన్నమాట 96 days చేసేటప్పుడు. అప్పుడు నాకు ఒక అనుభవం ఏంటంటే, ఒక రోజు నేను వచ్చేటప్పుడు భారీ వాన, ఎర్లీ మార్నింగ్, అప్పుడు నాకు చినుకులు నాతో మాట్లాడడం అనేది స్పష్టంగా మాట్లాడారు.
వారు నాకు ముఖమంతా ముద్దు పెడుతూ ఆ ఒక సౌండ్లతో నాతో మాట్లాడారు. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇప్పుడు ఎలా ఉంది, అందరూ హ్యాపీగా చల్లగా హ్యాపీగా పడుకుని పోతున్నారు, కానీ మీరు చేసే పని ఏంటి అనేది ఆ గొప్పతనం గురించి నాతో చెప్పడం జరిగింది. అద్భుతంగా నేను అది డైరీలో రాశాం. సో అలాగా ఈ యొక్క రాత్రి పూట అంతా ధ్యానం చేసేటప్పుడు ఆ ఒక ఎనర్జీ అనేది నేను అద్భుతంగా తెలుగు మాట్లాడడం, తెలుగు పుస్తకాలు చదవడం నేర్చుకోవడం, తర్వాత ఆ సమయంలోనే ఒక 8-9 రాష్ట్రాలు నిరంతర ధ్యాన ప్రచారానికి నన్ను పిలవడం అనేది జరిగింది. సో మన యొక్క మన యొక్క ఆత్మ చైతన్య విస్తరణ అనేది ఈ రాత్రి మెడిటేషన్ ద్వారా చాలా అద్భుతంగా వికాసం చెందుతుంది, విస్తరింపబడుతుంది అనేది నేను ఒక ఎక్స్పీరియన్స్ పొందాను కనుక నాకు దీని యొక్క విలువ తెలుసు. కానీ కొన్ని సంవత్సరాలు అయింది, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకంటే నిరంతరం వర్క్స్ ఉంటుంది, విఎంసి వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్, మలయాళం, తెలుగు, తర్వాత మలయాళం ట్రాన్స్లేషన్, పుస్తకం ట్రాన్స్లేషన్, తర్వాత ఇంట్లో అన్నీ ఉంటుంది, కుటుంబం, అన్ని బాధ్యతతో నేను ఎక్కువసేపు అయితే చేయట్లే, ఒక 2-3 అవర్స్ చేస్తాను అంతే. అందుకని ప్రబోధ్ గారు చెప్పేటప్పుడు కన్నా చాలా సంవత్సరాలు అయింది, రాత్రి అంతా కూర్చోలేదు, అవుతుందా ఏమో అంటే అవుతుంది మేడం ఖచ్చితంగా. చాలా మంది ఎక్స్పీరియన్స్ పొందారు, అందుకు ఒక 3 days కొంచెం ఇబ్బంది ఉంటుంది, తర్వాత మీరు దాన్ని దాటగలదు అనేటప్పుడు మేము వెళ్ళాం. నిజం చెప్తున్నా, ఫస్ట్ 3 days అయితే నాకు బ్యాక్ అంతా పెయిన్ వచ్చింది, తర్వాత తొడలు లేకపోతే కాళ్ళు అలా పీక్కడం, కూర్చోలేను కన్నా అన్నాను నేను. లేదు, దాన్ని కూడా మీరు అంటే గమనించండి, దాన్ని కూడా సరౌండ్ అవ్వండి, ఒకసారి కళ్ళు మూసుకొని అలా నిలబడండి, లేకపోతే కొంత అటు అటు అలాగే అక్కడే మీరు అలా నడవండి. అంతేకాని ఆ ఒక భావం, నేను అయ్యో నొప్పి అనేటప్పుడు కూడా ఆ భావం కూడా అలా చెయ్యొద్దు, నవ్వుతూ చెయ్యండి అన్నారు. అబ్బా, ఇంత డిఫరెంట్, ప్రతి పాయింట్ కూడా ఇంత సూక్ష్మంగా వారు గమనిస్తారన్నమాట, ఇంత సూక్ష్మంగా మనకి సరిదిద్దుతారు. తర్వాత మేము ఫస్ట్ అంటే కొన్ని పగలంతా మాకు రెస్ట్ ఉండదు, వర్క్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా ఒక్కసారి తలలా వాడినా తను ఎంత హెచ్చరిస్తారంటే, తను ఒక ఇది పెట్టారు, కర్రాను ఒక బల్ల పెట్టారు, అందులో గట్టిగా సౌండ్ కొడతారనమాట. అంటే ఆ నిరంతర ఎరుకతో అంటే నిద్ర ప్లస్ ఎరుక నేర్పించారు మాకు. ఆ ఒక ఎనర్జీ ఫ్లోటింగ్ ద్వారా మాకు పెయిన్స్ ఏంటి, ఇప్పుడు అస్సలు నిద్ర రాదు అంటే ఎప్పుడో ఒక క్షణం మేము అటు ఇటు వెళ్తాం, కానీ మరి నిద్ర అంటే దానిలో కూడా ఆ గురక్క లేకుండా ఎలా ఉండాలి. సో కళ్ళు మూసుకొని ఇలా ఉండండి, కానీ గురక లేకుండా అంతా ఆ లోపల ఇన్నర్లో అవేర్నెస్ అనేది తెప్పించారు. సో చాలా వండర్ఫుల్, దాని గురించి ఏం చెప్పినా తక్కువే. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాత్రిపూట ధ్యానం అనేది ఎంత అవసరమో, అంటే ఎదిగే ప్రతి ఒక్క మాస్టర్కి తన యొక్క స్వీయ మాస్టరీ సాధించడానికి. సో ఇప్పుడైతే ఏ పెయిన్ లేదు, రాత్రి అంతా ధ్యానంలో కూర్చొని పగలంతా నిరంతరం వర్క్ చేసేటప్పుడు కూడా ఎనర్జీ లాస్ అనేది లేదు. ఫస్ట్ 3 days కొంత అంటే నీరసం కాదు, అది కొంచెం పెయిన్, కొంచెం డల్గా అనిపించింది. తర్వాత అది కూడా తగ్గిపోయింది, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము. తర్వాత ఇప్పుడు 41 days ఇవాళతో ఒక థియరీ గైడెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా కావాలంటే మనం వారి దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే 41 days కంపల్సరీ ఇదొక సెషన్, వారికి 41 days కంపల్సరీ చేయాలి, అప్పుడు లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అవుతుంది అనే వారి ఒక మహదాశయ, మహాసంకల్పం. అంటే తనలాగా ఇది 1,00,000 మందికి లేకపోతే 1 కోటి మందికి ఇది పంచాలి అనే నిరంతర ఆలోచన మేము గమనిస్తూ ఉన్నాము. నాకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే కన్నా. థ్యాంక్ యూ సీమ మేడం. మీరు ఇప్పుడు దాకా చక్కగా రాత్రిపూట ధ్యానం వల్ల మొట్టమొదటి 3 రోజులు నొప్పులు ఉన్నా పెరిగి, తర్వాత 3 రోజుల తర్వాత సమూలంగా ఉన్న నొప్పులన్నీ కూడా పోవడము, తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్పారు, చాలా నచ్చింది అది. అలానే దానితో పాటు ఇంకా మిగతా అనుభవాలు నిత్య జీవితంలో కానీ మీ ఆలోచన స్థితిలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి, అవి కూడా షేర్ చేయగలరు? ఓకే, చాలా ఉన్నాయి అన్న. ఎందుకంటే పెయిన్స్ తగ్గేటప్పుడే నాకు ఇంకా కూర్చోవచ్చు, చాలా అద్భుతంగా ఇంకా ఎంతోసేపు కూర్చోవచ్చు అనే ఆలోచన నాకు వచ్చింది, ధైర్యం వచ్చింది. అందుకని నాకు ఇంకా ఇది కంటిన్యూ చేయాలి, జీవితాంతం ఇది కంటిన్యూ చేయాలనేది మాత్రం లోపల నుంచి వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఆలోచనలు కూడా కన్నా ఆలోచన అనేది చాలా తగ్గిపోయాయి, అనవసర ఆలోచనలు కానీ ఏం లేదు. ధ్యానంలో కూర్చుంటే ఆలోచన లేదు, నిద్ర వస్తే ఎప్పుడో కొంచెంసేపు నిద్ర వస్తుందేమో అని, అయ్యో నిద్ర వచ్చింది కదా అనవసరం, నేను ఇంకా ఎరుకల నుంచి వెళ్ళిపోయిందేమో, అంతేకాని నాకు అనవసర ఆలోచనలు కానీ, జరిగిపోయే ఆలోచనలు కానీ, రేపు జరగాల్సిన ఏ ఆలోచన లేదు. అది మాత్రం అది ఖచ్చితంగా నేను చెప్పగలను. అద్భుతంగా ఉంది ఆలోచన రహిత స్థితి అనేది. ఎంత పర్సంటేజ్ అనేది నేను క్లియర్గా నాకు చెప్పడం చేత కాదు, కానీ అద్భుతంగా ఆలోచన రహిత స్థితి నేను పొందుతున్నాను. అది నాకు నేను ఈజీగా చెప్పగలను. తర్వాత ఎనర్జీ ఫ్లో అనేది ఒక బకెట్తో మనకి తలలో పోసేటప్పుడు ఎలా ఉంటుంది
అనేది నేను అనుభవించాను అనమాట. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఇంత పని చేసేటప్పుడు ఇంతకు ముందు అయితే అంటే పగలంతా నాకు చాలా బిజీగా ఉంటుంది, రాత్రి లేట్ నైట్గా నాకు వర్క్ ఉంటుంది. ఆ 1 గంట 2 గంట ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ కొంత అలసట అందులో ఎక్కువ నిద్ర ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలాగ గైడ్ చేయడానికి ఎవరు లేరు కదా. సో నేను నిద్రపోయినా నేను నన్ను సముదాయించుకుంటాను అనమాట, అంతేగాని ఇలాగ దగ్గరుండి గైడెన్స్ లేదు. సో అప్పుడైతే నేను డే టైంలో అప్పుడప్పుడు చిరాకు పడేది. అంటే నాకు ఇప్పుడు పార్లర్లో జనాలు వచ్చేటప్పుడు, లేకపోతే ఇంట్లో వంట లేట్ అయినా, లేకపోతే ఇంకా పనులు కొంచెం ఈ యొక్క మాది ఎడిటింగ్ ఇవన్నీ కొంచెం లేట్ అయిపోయినా కొంత చిరాకు ఆందోళన అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. అసలు చాలా సరదాగా నేను చాలా అదొక లయంలాగా చేస్తున్నా. ఎంత వర్క్ చేస్తున్నా అయినా నాకు టెన్షన్ కానీ కోపం కానీ చిరాకు కానీ ఏం లేదు. అదంతా చాలా అద్భుతంగా నేను ఆ ఒక బ్యాలెన్సింగ్ అనేది వచ్చింది. అది నాకు వచ్చిన అద్భుతమైన అనుభవం. సింహ గారు, మరి ఈ రాత్రిపూట పూర్తిగా నిద్రను పూర్తిగా ధ్యానంగా మార్చడం అనే విషయంలో మీరు ఇచ్చే సందేశం, అందరికీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? సందేశమా? ఎస్, సందేశం అంటే నేను గ్రహించేది కానీ నేను అర్థం చేసుకునేది, ఇది కానీ ప్రతి ఒక్కరూ ఇది పట్టుకుంటే ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఎట్టు తీసుకువెళ్తుందో అనేది చెప్పలేం, ఎవరు కూడా చెప్పలేం, ఈవెన్ ప్రపోజల్స్ చెప్పలేం. ఎందుకంటే తను పొందినది కూడా ఒక క్లియర్ అనేది ఆ ఒక మొత్తం తను చెప్పలేకే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక అనంత అనుభూతినే పొందాలని తను ఈ ప్రయత్నం చేస్తున్నది. సో అందుకని ప్రతి ఒక్కరు చెయ్యండి. చేసేటప్పుడు నాకే తెలుసు, నేను కొన్ని విషయాలు మీకు మాటల్లో చెప్పలేదు, ఎందుకంటే అది మాటల్లో చెప్పడానికి మాటలు దొరకదు. అది ఆ అనుభూతినే స్వయం అంటే మన అనుభూతి చెందాల్సినది అది. సో ఇదొక మహాన్ నీతి మై డియర్ మాస్టర్స్. ఆరోగ్యం కావాలా, ఇంకేం కావాలా, కంప్లీట్ సంతృప్తి, దేని పట్ల కూడా మనకి ఆ మధ్య మార్గం అనేది వస్తుంది. తర్వాత కొంతమంది నేను విన్నాను, అంటే కొంతమంది అంటే మేము మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చెప్పారు ఏంటంటే, మాకుది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, రాత్రి నిద్రపోకుండా చేస్తున్నావా, నీకు హెల్త్ ఎట్టవుతుంది, పిల్లల గురించి ఎట్టవుతుంది, పనులు ఎలా చేయగలవు, నిద్ర లేకపోతే ఎలాగా అని. మరి పత్రిజీ ఏం చెప్పారు? 1 గంట ధ్యానం 8 గంటల నిద్రకి సమానం అన్నారు. అయితే ధ్యానం పట్ల మీకు ఏమాత్రం అవగాహన లేదా, లేకపోతే ఏం గ్రహించలేదా, ధ్యానం అంటే బాధ్యతగా ఏనాడు తీసుకోలేదా అని నేను ఇప్పుడు తిరిగి అడుగుతా. అంటే 1 గంట ధ్యానం 8 గంటల నిద్రకి సమానం అని సార్ చెప్పేది ఊరికినైనా? సో అది ఇప్పుడు 8 గంటల లేకపోతే 7 అవర్స్ మనం ఒక సింగిల్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు మన యొక్క ఈ యొక్క డే టైంలో ఆ మొత్తం పనుల్ని బ్యాలెన్స్ చేయడంతో పాటు మన యొక్క అత్యున్నతమైన ఎదుగుదల, మన యొక్క అసెన్షన్ ప్రాసెస్ ఏ లెవెల్లో జరుగుతుందో మీరు ఊహించలేరు. ఎందుకంటే చాలా మంది చెప్తారు, నా భర్త ఒప్పుకోలేదండి, నా పిల్లలు ఒప్పుకోలేదండి, నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదండి. దండం పెడతాను, మీరు ఒప్పుకోలేదు, మీ లోపల లేదు, దాని పట్ల అవగాహన లేదు. ఇదొక టార్చర్గా మీరు అనుకుంటున్నాం అంటే బాధలు లేకపోతే భవిష్యత్తే లేదు. ఎలాంటి బాధలు పడాలి? సాధన కోసం తప్పించాలి. సో స్వీయ ఆత్మ చైతన్య విస్తరణ కోసం పాటుపడాలి. ఆ ఒక ఒప్పందం మీదే కదా మనం జన్మ తీసుకున్నాం. సో ఇలాంటి మాస్టర్స్ మన యొక్క ఒప్పందం కొరకే వారు మనకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్రపోయి మనకి అలవాటు అయిపోయింది కదా, సుఖంగా అన్ని మర్చిపోయి హ్యాపీగా చలికాలం హ్యాపీగా పడుకోవచ్చు అని కదా. అందుకని ఎవరి మీదో మనం మోపడానికి లేదండి. మనసుండే మార్గం ఉంటుందని ఊరికినే మనం వాడుతూ ఉంటానే. మరి స్వీయ ధ్యాన సాధన, మరి స్వీయ అసెన్షన్, మనం అసెంట్ అయ్యే కొద్దీ ఈ యొక్క భూమి యొక్క ఆత్మ చైతన్య విస్తరణ, భూమి యొక్క అసెన్షన్ కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎంత కార్యకారణ జన్మలు అయి ఉంటారండి. సో ఇది చెయ్యాలన్నా కూడా ఒకటి చెప్పాలి, ఎంతో అర్హత ఉండాలి, ఎంతో గత జన్మ సాధనా సంస్కారం ఉండాలి, ఎంతో ఆత్మజ్ఞానం పట్ల లోతైన అవగాహన ఉండాలి. లేకపోతే పై చూసే వాళ్ళకి ఇది చేయడం కుదరదండి. అది కూడా చెప్తా. వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు, నా భర్త ఒప్పుకోరండి, నాకైతే తపన ఉందండి. మీ యొక్క తపనే మిమ్మల్ని నడిపిస్తారు. మీ యొక్క తపనే మీ భర్త మీకు సపోర్ట్ చేసేటట్టు చేస్తారు. మీ యొక్క తపనే వారు సైలెంట్ అయ్యేటట్టు చేస్తారు. ఎందుకంటే ఒకటి చెప్తాను, మీరు ఇంకా కఠినంగా మిమ్మల్ని వ్యతిరేకించే భర్తలు ఉంటే ఆ భర్తలతో నేను మాట్లాడతాను. మై డియర్ బ్రదర్స్, మీరు కాస్త స్పేస్ వారికి ఇచ్చి చూడండి. కాస్త మీరు 10 days మీ ఇష్టం అని చెప్పి చూడండి. మీ ఇల్లు ఎంత బాగుంటుంది. మీ పట్ల వారి యొక్క ఆలోచన విధానాలు, మాట తీరు, ఆ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే వారి యొక్క టాలెంట్
సో ఆ ఒక మధ్య మార్గం ఒక ఆధ్యాత్మికత జీవితంలో అన్వయించేటప్పుడు నా సౌందర్యాన్ని చూడడానికి, అనుభవించడానికి మీరు వారికి కాస్త టైం ఇవ్వండి, వారికి కాస్త స్వేచ్ఛ ఇవ్వండి. సో అప్పుడు ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఎవరైనా ఒప్పుకోలేదు అంటే వారికి, కానీ నేను మాత్రం చెప్తాను, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను రెడీ అయిపోతే నన్ను రాత్రి అంతా కూర్చొని గమనించే భర్త పిల్లలు ఉండదండి, వారు పడుకుని పోతారు. కానీ నాకు నేను కూర్చోవాలి అనుకుంటే అది హింసే లేదు కదా. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తున్నారా, ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, ఎవరికైనా ఇంకేదైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? లేదు కదా. అది ఎలా మీకు అడ్డంగా అవుతుంది అనుకుంటున్నాం? చూడండి, మన యొక్క ఆత్మ చైతన్య విస్తరణకి, మన యొక్క స్వీయ కళ్యాణంతో పాటు ఈ యొక్క విశ్వ కళ్యాణానికి భాగమయ్యే ఏ ఒక్క నిర్ణయమైనా మీరు తీసుకున్నప్పుడు విశ్వం అన్ని రకాలుగా మీకు కల్పిస్తూ ఉంటుంది. సో అందుకని మీ యొక్క బద్ధకము, మీకు కూర్చోడానికి ఇబ్బంది, లేకపోతే నిద్ర పట్ల మీకు మోసు ఉండటం బట్టి ధ్యానాన్ని తక్కువ చేసో వీళ్ళు ఒప్పుకోలేదని దయచేసి మాట్లాడదు. ఎందుకంటే ఇది ఒక రిక్వెస్ట్, అనుభవం ద్వారా చెప్తున్నా. మనం కానీ సిద్ధమైతే అంతులో అద్భుతమైన స్త్రీ శక్తి వికాసం చెందే ప్రస్తుత తరుణంలో స్త్రీలో అద్భుతమైన శక్తి, అంటే ఆ మహిళా శక్తి చైతన్యవంతమై ఈ ప్రపంచాన్ని మార్చేంత తరుణంలో ఏ మగాడండి మనల్ని ఆపేవారు? ఎందుకంటే స్త్రీలో కూడా హైయెస్ట్ ఫెమినిన్ ఎనర్జీతో పాటు మెయిల్ ఎనర్జీ కూడా ఆనంద నృత్యం చేసే టైంలో ఏ మగాడండి మమ్మల్ని ఆపడానికి అంత ధైర్య సాహసం చేసేది? అందులో ఇంత అద్భుతమైనది అలా చేస్తున్నారని అది మన కర్మే, మనకి సమయం అవ్వలేదని చెప్పి మనం ఊరుకోవచ్చు. అంతేకాని మనకి ఇంకా టైం అవ్వక చేయడానికి కోరిక ఉంది, వాళ్ళు మనల్ని ఆపుతున్నారు, వీళ్ళు మనల్ని ఆపుతున్నారని మీరు అసలు సిసలైన ఒక ఆధ్యాత్మిక కోణానికి తక్కువ చేసేయకండి దయచేసి. ఇది నాకు మీ ప్రతి ఒక్క నా సోదరులకు ఇచ్చిన రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకో విషయం నేను ఇక్కడ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు ప్రబోధ్ గారు. అది నేను మీ పర్మిషన్ తీసుకోలేదు, కానీ నేను అది చెప్తా అనుకుంటున్నా, మీరు ఏ అనుకోవద్దు. ఎందుకంటే దీని గురించి నేను ఒక 2-3 దగ్గర నుంచి విన్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రబోధ్ గారి యొక్క ధ్యానం గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు వారు నా దగ్గర కొంతమంది ఏం చెప్పారంటే, ఇది రిజిస్ట్రేషన్ చేయాలటగా, అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా గుంపులుగా వచ్చి కూర్చొని నిద్రపోవడానికి కాదు అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. గుంపులుగా నిద్రపోవడానికి మనకి ఎన్నో ఉన్నాయి, ఇంట్లో కూర్చొని నిద్రపోవచ్చు. కానీ వారు అంటే అంత తప్పనగా వారికి ఏం వేరే పని లేక, కానీ ఇది అంటే తను పుట్టిందే దానికోసం, అంటే తను స్పెషలైజ్ చేసింది దానికోసమే. ఇంకా ఎన్నో విషయాలు వారు మాట్లాడతారు, కానీ వారు ఒక్కటే పట్టుకొని స్పెషలైజ్ చేశారు. అందులో ప్రతి ఒక్కరూ గురువుగా అవ్వాలి, తనంతటి వాడుగా అవ్వాలి. పత్రిజీ ఏం చెప్పారు? శిష్యులు లేరు, నా అంతటి వాడు, ప్రతి ఒక్కరు గురువే అని చెప్పారు. ఆ గురువునే అనుసరించే ఇంకొక మహాశక్తి చైతన్యం వారు. అందుకని తనలాగా ఇంకా తనకన్నా గొప్పగా ఇంకెవరైనా అవుతారా? సో దానికి నాకు తెలిసిన మార్గాలు తెలియజేయాలని తన ఒక స్ట్రిక్ట్ ఒక పాలసీ పెట్టారు. ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసేయాలి, మీరు ఒక 10,000 15,000 కట్టండి. సో ఫస్ట్ నేను ఏంటనుకున్నాను, ఇది ఫీజుతోనేనా? కానీ నేను అర్థం చేసుకోవడంలో చిన్న పొరపాటు అయింది. సో నాలాగా ఎంతో మంది కూడా అపార్థం చేసుకొని ఉండొచ్చు, కానీ వారు అది రీఫండ్ చేస్తారని మీకు తెలుసా? ₹1 కూడా ఆశించకుండా అబ్బాయి ఆ ఒక గొప్ప మాస్టర్ ఏం చేస్తున్నారంటే, అన్ని పనులు మానుకొని, తనకి ఎన్నో పనులు లేవా, తను అన్ని మానుకొని రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల దాకా కళ్ళు కూడా ఇలా చేయకుండా, నిద్రపోకుండా ప్రతి నిమిషం మీరు ఏం చేస్తున్నారు? మీరు తల వాలుస్తున్నారా, గురక పెడుతున్నారా, అటు ఇటు మీరు కదులుతున్నారా అని మిమ్మల్ని నిరంతరం గైడ్ చేసేటప్పుడు ఏమీ ఆశించట్లేదు అనేది మీకు తెలియజేయాలి. సో దానికి మనం డబ్బులు ఇచ్చినా తప్పలేదు, డొనేషన్ రూపాయలు ఇంకా ఇవ్వండి అంటారు. ఎందుకంటే తను భౌతికమైన అన్నిటినీ వద్దనుకున్నారు. ఎందుకంటే తను ఎక్కడ పడితే తను రోడ్డు మీద కూడా ఉండడానికి సిద్ధమై ఉన్నారు. తనకి ఎంతో సంతృప్తితో ఉన్న మాస్టర్ తను. దేని పట్ల తనకి కోరిక లేదు, దేని పట్ల తనకి ఇది నాకు కావాలి అనేది లేదు. కానీ అలాంటి మాస్టర్కి కన్నా భోజనానికి మా ఇంటికి వస్తారా అని చెప్పే అదృష్టం మాకు వచ్చింది. తనది కోరుకోలేదే. ఎక్కడున్నా తినేస్తాను, లేకపోతే ఏ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి తింటాను అనే రెడీ అయిపోయారు. ఎవరైనా అవకాశం ఇస్తే అక్కడ ఉంటాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను, ఏ ఆశ్రమంలోనో ఉండి ఇది చేస్తాను అనే ప్రణాళిక మీద వచ్చారు. అందుకని వారికి అద్భుతమైన దుర్గా పిరమిడ్ దొరికేది. అలాగే మాలాంటి మాస్టర్స్ వారికి సేవ చేసే మహత్ అవకాశం మాకు దక్కింది. సో ప్రతి ఒక్క రూపాయి తను రీఫండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే, ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు ఇప్పుడు సమాజం ఎలా ఉందండి,
ఫ్రీగా ఇస్తానంటే ఎవరికి అక్కర్లేదు. లేకపోతే ఎలా పడితే అలా వచ్చేద్దాం, ఎలా పడితే అలా ఉందాం, ఎలా పడితే అలా మాట్లాడదాం అనుకుంటాం. అదంతా బేర్ చేయాల్సిన అవసరం ఒక మాస్టర్కి లేదు కదా. తనలో ఉన్న మాస్టర్ని తను తెలుసుకున్నా, తన యొక్క అది అద్భుతంగా తను అందులో అనుభూతి చెందిన మాస్టర్ ప్రతి ఒక్కరిలో చూడాలని తన యొక్క ఆ సంకల్పం, దివ్య సంకల్పానికి తను పెట్టుకున్న ఒక ట్విస్ట్ అది. అంటే మీరు ఆ అమౌంట్ కట్టేటప్పుడు మీకు వాల్యూ ఉంటుంది. సో మీరు తప్పకుండా నిద్రపోకుండా కూర్చుంటారు, ఒక్క రోజైనా మీరు అబ్సెంట్ అవ్వకుండా ఉంటారు. అది తను చెప్తున్నారే. కానీ కొంతమంది ఫస్టే, ఎందుకంటే ధ్యానం గురించి నమ్మకం ఉండదు, డబ్బులు తీసుకున్న వాళ్ళ పట్ల మనకి ఒక ఇది ఉంది. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ వ్యతిరేకించడం మనకి అలవాటు అయిపోయింది కదా. అందుకని ఫస్ట్ ఏం చేస్తారు, ప్రబోధ గారిదా డబ్బులు తీసుకుంటారండి అనేది మనకి సత్యం తెలిసిన మాట్లాడేది ఒక్క మాటే, కానీ ఇది ప్రచారం అవుతుంది. అయినా ప్రబోధ గారికి నష్టపోయేది ఏమీ లేదు, ఎందుకంటే వారికి ఏది ఎఫెక్ట్ అవ్వదు. కానీ నేను కళ్ళారా చూశాను, అందరికీ రీఫండ్ ఇస్తున్నారు అబ్బాయి, ఏది అడగటం లేదు. కన్నా మరి మీకు ఎలా జరుగుతుంది అంటే, నేను చేసే పని ప్రతిదీ ఇంత అద్భుతమైన న్యాయంతో కూడిన ధర్మాయుతమైన అహింసాయుతమైన విశ్వ కళ్యాణానికి తోడ్పడే అద్భుతమైన సాధనా మార్గాన్ని చూపించేటప్పుడు నా పని విషయం చూసుకోదా అని అడిగారు. ఎంత అద్భుతం, అంతే కదా. అంటే నాకు అనిపించింది ఇలాంటి మాస్టర్స్కి మనం అన్ని విధాలుగా సహాయపడాలి. ఇంకా అబ్బాయికి ఆ డబ్బులు వదిలినా పర్వాలేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని కూడా నా యొక్క ప్రార్థన. ఎందుకంటే ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేస్తుంటే నిజంగా అది తీసేయండి. మీకు వారి గురించి తెలియదు, ప్రతి ఒక్కరికి తను రీఫండ్ ఇస్తుంది, ఏమీ ఆలోచించకుండా తను చెప్తారు. ఎందుకంటే అది ఉంటే, కొంతమందికి డబ్బు ఇస్తే అదొక విలువ, ఫ్రీగా ఇస్తే ఏది అవసరం లేదు. డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి తను దానికి కట్టుబడి ఉండి ఆ సాధన చేసిన తర్వాత తను ఇంకో 10 మందికి మార్గదర్శకం అవుతుంది కదా అనే ఒక దివ్యమైన ఆశయం దాని వెనకాల ఉంది. అంతేకాని తను డబ్బు ఆశించింది చెయ్యట్లేదు అనేది ప్రతి ఒక్కరికి చెప్పే ఒక అద్భుతమైన అవకాశం నేను ఈ యొక్క సందర్భంగా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నా లోపల ఫస్ట్ చిన్నగా అనిపించింది, తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అందుకే నాతో మాట్లాడే వాళ్ళకి ఇది చెప్పాను. కానీ ఇంకా ఇది పాకకూడదు, ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఈ యొక్క వ్యక్తిగా మనకి కనిపించే ఈ శక్తి చేసే పని ఆధ్యాత్మిక ముసుగే లేకుండా వారు చేసే ప్రతి పని తెలిసేటప్పుడు అర్థమవుతుంది నాకు. నేను చూస్తున్నా, మేమంతా అది చూస్తున్నా. నిజంగా ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా తను ఏ సాధన కోసమో లేకపోతే ఏ ఆశ్రమంలో ఉండి ఇంకా లోతైన ధ్యాన సాధనకి మౌనం కోసం వచ్చారు. కానీ మా యొక్క ఫీలింగ్ ఏంటో తెలుసా, మా కోసం వచ్చారు. ప్రబోధ్ గారు లాంటి ఒక అద్భుతమైన ఒక కోహినూరు వజ్రం లాంటి మాస్టర్ వచ్చింది మా కోసమే. అంటే మా స్థితి ఎంత అద్భుతంగా ఉంది అని మేము నిజంగా చాలా ఆనందపడిపోతున్నాం. మా అదృష్టం నిరంతరం ఇంత అద్భుతంగా పెంపొందించడానికి ఇంత మహదవకాశం ఇచ్చారంటే నిజంగా మేము రెడీగా ఉన్నామని మాకు అర్థమైంది. సో ఎంత చెప్పినా తక్కువే, కానీ ఈ మాత్రం చెప్పే అవకాశం నాకు కలిగించినందుకు ఈ సృష్టికి, మా యొక్క జన్మ యొక్క అర్హతకి, మా యొక్క ఆత్మ చైతన్య విస్తరణకు మరియు దానికి ఆకర్షించబడే, లేకపోతే ప్రబోధ్ మాస్టర్ లాంటి ఫ్రీక్వెన్సీకి ఆకర్షించబడే మా యొక్క అద్భుతమైన ఒప్పందానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. బంగారు కొండ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సీమ గారు, చాలా అద్భుతంగా చెప్పారు. మరి మీరు కూడా ఈ రాత్రల్లా నిద్రను ధ్యానంగా మార్చుకునే ఆ టెక్నిక్ని నేర్చుకుని మీ జీవితాలన్నీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలని తెలుసుకోవడానికి, నెక్స్ట్ వర్క్షాప్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి క్రింది డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి దీన్ని తెలుసుకోండి. ఆ వర్క్షాప్లో రిజిస్టర్ చేసుకోండి. మీరందరూ కూడా రాత్రల్లా ఆ నిద్రను పూర్తిగా ధ్యానంగా మార్చుకుని మీ చైతన్య శక్తి వికాసం అనేది పెంచుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు VMC ప్రేక్షకులకు.